వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. సో, ఈరోజు క్లాస్‌లో మనం రీసెర్చ్ మెథడ్స్ ఇన్ ఆంథ్రోపాలజీ గురించి డిస్కస్ చేద్దాము. సో, ద లాస్ట్ క్లాస్ కల్చర్, లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ క్లాస్ వినండి. సో, ఈరోజు క్లాస్‌లో యాస్ ఎ సబ్జెక్ట్‌గా ఆంథ్రోపాలజీ అనేది ఎలా ఎవాల్వ్ అయింది? ఆంథ్రోపాలజీలో ఉన్న రీసెర్చ్ మెథడ్స్ ఏంటి? ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో, ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఎవరు? వాళ్ళు ఎలాగా ఈ థియరీస్‌ని డెవలప్ చేశారు? ఆహ్, ఏంటి? ఈ టాపిక్స్ అన్నీ ఆ రీసెర్చ్ మెథడ్స్ ఏంటి? ట్రైబల్స్‌ని ఎలా చదివారు? ఆ సిస్టమాటిక్ వేస్ ఏంటి? ఇందులో మనం పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అని ఇలాంటి కొన్ని వర్డ్స్ చూసాము. సో, వాటన్నిటి గురించి ఈ టాపిక్‌లో మనం క్లియర్‌గా చూస్తాము. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి అసల ఆంథ్రోపాలజీ అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ విచ్ స్టడీస్ హ్యుమానిటీ యూజింగ్ హోలిస్టిక్, హిస్టారికల్ అండ్ కంపారిటివ్ మెథడ్స్. ఆంథ్రోపాలజీ అనేది యాస్ ఐ సెడ్ ఇన్ ద ఫస్ట్ క్లాస్‌లో చెప్పినట్టే ఇట్ ఈస్ ఎ హోలిస్టిక్ సబ్జెక్ట్. డీల్స్ విత్ ఆల్ యాస్పెక్ట్స్. ఒక సింగిల్ లాంగ్వేజ్ ఆర్ సింగిల్ సబ్జెక్ట్ కాదు. ఇట్ హాస్ ఇట్స్ ఇన్‌సైట్స్ ఫ్రమ్ ఆల్ ది యాస్పెక్ట్స్. అండ్ ఒక టాపిక్‌ని గూడా ఇట్ ఈస్ స్టడీ ఫ్రమ్ ది మల్టీ డైమెన్షనల్ పర్స్పెక్టివ్ నుంచి చదివి ఒక మనిషి గురించి హోలిస్టిక్ ఇన్సైట్స్‌నిస్తుంది. అండ్ ఆల్సో ఇట్ టేక్స్ ఇన్సైట్స్ ఫ్రమ్ హిస్టరీ అండ్ ఇట్ ఆల్సో కంపారిటివ్‌లీ ఇట్ స్టడీస్ కంపేర్ ద 2 సొసైటీస్ అండ్ గివ్ గుడ్ ఇన్సైట్స్ అబౌట్ హ్యూమన్, సొసైటీ అండ్ కల్చర్ గురించి ఇస్తుంది. అండ్ ఈ ఆంథ్రోపాలజీలో ఈ ఫీల్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ థీమ్ అనమాట. బికాజ్ ఒక ఆంథ్రోపాలజిస్ట్ ఎలాగా ఇది ఇలా ఫార్మ్ అయింది సొసైటీ, ఇలా ఫార్మ్ అయింది కల్చర్, ఇది ఇలా హ్యూమన్స్ ఎవాల్వ్ అయ్యారు. ఆన్ వాట్ బేసిస్ దే ఆర్ ట్రైయింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఆన్ వాట్ బేసిస్ దే ఆర్ గివింగ్ ద థియరీస్ అంటే ద మేజర్ సెంట్రల్ బేస్ పాయింట్ ఈస్ ద ఫీల్డ్ వర్క్. ఫీల్డ్ వర్క్ ఇస్ సంథింగ్ ఇస్ అ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ ద పీపుల్. అండ్ ఈ ఫీల్డ్ వర్క్ వల్ల ఎస్పెషల్లీ ఆంథ్రోపాలజీ యొక్క ఎఫెక్టివ్‌నెస్ కానీ, అథెంటిసిటీ గానీ రీసెర్చ్‌లో చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, వై ఆంథ్రోపాలజీ ఈస్ సచ్ ఎ యూనిక్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఇస్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఫీల్డ్ వర్క్ అప్రోచ్. ఓకే. సో, నౌ ఈ ఫీల్డ్ వర్క్ అంటే ఏంటి? అసలు ఈ ఫీల్డ్ వర్క్ యొక్క ట్రెడిషన్స్ ఏంటి? అనేది గనక చూస్తే ఫీల్డ్ వర్క్ అనేది దిస్ ఇస్ సంథింగ్ ఫిజికల్ అండ్ proximal interaction with the subjects in their natural habitat. సో, ఆంథ్రోపాలజీలో ఆహ్, ఫీల్డ్ వర్క్ అనేది జస్ట్ బుక్స్ చదవడం వల్ల వచ్చే నాలెడ్జ్ కంటే గూడా, ఫీల్డ్ వర్క్‌లో వెళ్లి తెలుసుకునే నిజం అనేది చాలా ఇంపార్టెంట్. సో, పీపుల్ ఉన్న చోటకెళ్ళి, వాళ్ళ న్యాచురల్ హాబిటేట్‌లో వాళ్ళతో ఫిజికల్లీ అండ్ క్లోజ్‌లీ ఇంటరాక్షన్ జేయడం. సో, వాళ్ళు చదివి, వాళ్ళతో పాటు నివసించి, వాళ్ళ గురించి తెలుసుకొని, ఒక అనాలిసిస్‌ని ప్రొవైడ్ జేయడాన్ని మనం ఫీల్డ్ వర్క్ ట్రెడిషన్ అంటాం. సీ ఈ జూలో యానిమల్స్‌ని చూసి మనం చదివి ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తే వచ్చే రిపోర్ట్‌కి, ఫారెస్ట్‌లో ఎళ్లి యానిమల్స్‌ని చూస్తే వాళ్ళ యొక్క బిహేవియర్‌తో వచ్చే రిపోర్ట్‌కి ఎంత డిఫరెన్స్ ఉంటదో. సిమిలర్‌లీ హ్యూమన్స్ గురించి సొసైటీస్‌ని, కల్చర్స్ గురించి చదవడానికి ఆంథ్రోపాలజీలో గూడా ఫీల్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ ఎ డైరెక్ట్ అబ్జర్వేషన్. వాట్ పీపుల్ సే, వాట్ పీపుల్ డూ. 2 సేమ్ ఉండకపోవచ్చు. బట్ ఫీల్డ్ వర్క్‌లో ఈ రిచువల్స్‌ని అబ్జర్వ్ చేయొచ్చు. డైలీ లైఫ్‌ని వాచ్ చేయొచ్చు. బిహేవియర్‌ని రికార్డ్ చేయడానికి హెల్ప్‌ఫుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ అజంప్షన్స్ అనేవి ఏముండదు. ఓన్లీ అబ్జర్వేషన్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఇన్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద సోషల్ లైఫ్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అ బేసిస్ ఫర్ ది అప్లైడ్ ఆంథ్రోపాలజీకి కూడా బేసిస్. నెక్స్ట్ మనం ట్రైబల్ వెల్ఫేర్ గురించి, హెల్త్ ప్రోగ్రామ్స్ గానీ, ఎడ్యుకేషన్ స్కీమ్స్ గానీ, ఈ రీసెటిల్మెంట్ ప్రాజెక్ట్స్ చేయాలి అన్నా, ఎప్పుడైనా పాలిసీస్ ఫెయిల్ అయినప్పుడు, డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ కొలాప్స్ అయినప్పుడు, యాస్ ఎ సివిల్ సర్వెంట్ అండర్‌స్టాండింగ్ అబౌట్ ద హ్యూమన్స్ త్రూ ఫీల్డ్ వర్క్ ఇస్ అగైన్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అన్ ఇంపార్టెంట్ ఏరియా. అది మనకి ఆంథ్రోపాలజీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, ఈ ఆంథ్రోపాలజీలో ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్ వర్క్ అనే కాన్సెప్ట్‌ని ఆ ట్రెడిషన్‌ని తీసుకొచ్చిన క్రెడిట్ మట్టుకి మెలినోస్కీస్‌కి ఇస్తాం. బ్రోన్సిలా మెలినోస్‌కి. ఆయన ఈ ట్రొబిరాన్ ఐలాండర్స్‌లో నివసించి ఎస్పెషల్లీ ఒక పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అనే ఒక కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఆ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ ఇస్ ద నేటివ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మన బయట నుంచి మనకొక పర్స్పెక్టివ్ ఉన్నా అక్కడ ఎళ్లి వాళ్ళతో ఉండి వాళ్ళలో ఒకళ్ళైపోయి తర్వాత మనకొచ్చే ఆ వ్యూ ఇస్ సంథింగ్ కాల్డ్ యాస్ ఎ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అని చెప్తున్నారు. ఓకే. సో, ఈ ఫీల్డ్ వర్క్ అనేది ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది అనేది గనక చూసుకుంటే,
ఇనీషియల్లీ 19థ్ సెంచరీలో ఆహ్, ఆహ్, కొంతమంది ఆంథ్రోపాలజిస్ట్‌లో రీసెర్చ్ అంతా గూడా ఈ జనరల్ ఇనీషియల్లీ విలేజెస్‌కెళ్ళడము, ట్రైబల్స్‌తో ఉండి వాళ్ళని అర్థం జేసుకొని ఇలా ఏం లేదు. అప్పుడు రీసెర్చ్ అంతా గూడా మెయిన్‌లీ డిపెండ్స్ ఆన్ ది సెకండరీ డేటా మీద, సర్వేస్ మీద, క్వెషన్స్ మీద డిపెండ్ అయ్యి ఉండేది. మోస్ట్‌లీ ఆంథ్రోపాలజిస్ట్ గూడా ఫీల్డ్ వర్క్ రిపోర్ట్స్ చదివేవాళ్ళు తప్పితే, సెకండరీ రిపోర్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవాళ్ళు తప్పితే, ఫీల్డ్ వర్క్ ఎళ్ళడం అనేది ఉండేది కాదు. ఆ ఎర్లీ అప్రోచ్‌లో ఎస్పెషల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. బికాజ్ డైరెక్ట్ అబ్జర్వేషన్ ఉండదు. నేటివ్ వాయిస్ మిస్ అవుతుంది. బయాస్ ఎక్కువగా ఉంటుంది. కల్చర్ సర్ఫేస్ లెవెల్‌లో మాత్రమే అర్థం చేసుకోగలుగుతాం. సో, ఈ స్టిల్ దిస్ ఈస్ ఎ స్టార్టింగ్ ఫేజ్ ఆఫ్ ద ఆంథ్రోపాలజీ ఇనీషియల్లీ. తర్వాత కొంతమంది నోటబుల్ ఎక్సెప్షన్స్ ఉన్నారు ఈ పీరియడ్‌లో. కొంతమంది స్కాలర్స్ అన్నమాట. బట్ ఫీల్డ్ వర్క్ ఓరియెంటెడ్ వైపు థింక్ చేసిన ఆ టైంలో ఉన్న కొంతమంది స్కాలర్స్ లైక్ ఈబీ టైలర్ ఈస్ హి రైట్ 'ఎ ప్రిమిటివ్ కల్చర్' ఇన్ 1871. కల్చర్‌కి ఒక సైంటిఫికల్ డెఫినిషన్ ఇచ్చిన పర్సన్ అన్నమాట ఈబీ టైలర్. కంపారిటివ్ మెథడ్స్‌ని ఎక్స్‌టెన్సివ్‌గా యూజ్ చేశారు. సెకండరీ డేటా మీదే ఎక్కువగా రిలై అయ్యారు. కల్చరల్ కాన్సెప్ట్‌ని సిస్టమాటిక్‌గా డెవలప్ చేయడము. కల్చర్ ఈస్ ఎ కాంప్లెక్స్ హోల్ అని ఫేమస్ డెఫినిషన్ ఈస్ ఆల్సో బై ఈబీ టైలర్. తర్వాత జేమ్స్ ఇంకెర్గాట్ ఫ్రేజర్. హి ఈస్ ఆల్సో మ్యాజిక్, రిలీజియన్, సైన్స్ సీక్వెన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో. ఈ ఈస్ ఆల్సో మిత్స్, రిచువల్స్, బిలీఫ్స్ కంపేర్ చేయడం, సెకండరీ సోర్సెస్ మీదే డిపెండ్ అయ్యాడు. బట్ కంపారిజన్ విజన్ ఈయన కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. లేటర్ వచ్చిన ఈ కంపారిటివ్ ఆంథ్రోపాలజీకి ఇది స్ట్రాంగ్ బేస్ అయింది. తర్వాత వచ్చిన ఎల్‌హెచ్ మార్గాన్. ఈయన ఫేమస్ వర్క్స్ 'ఇక్యో స్టడీస్' తీసుకున్నా గానీ, రియల్ ఫీల్డ్ కాంటాక్ట్ ఉన్న స్కాలర్ అని చెప్పొచ్చు. ఇర్కుబియోస్ ట్రైబ్స్ మధ్య లివ్డ్ అండ్ స్టడీడ్ కిన్‌షిప్ సిస్టమ్స్ డీటెయిల్డ్‌గా రికార్డ్ చేశాడు. సీ మార్గాన్ ఈస్ లైక్ ఎ బ్రిడ్జ్. ఈ ఆర్మ్ చైర్ ఆంథ్రోపాలజిస్ట్‌కి నెక్స్ట్ వచ్చిన మోడర్న్ ఫీల్డ్ మధ్యలో ఒక బ్రిడ్జ్ పర్స్పెక్టివ్ లాగా ఎల్‌హెచ్ మార్గాన్ అనేది వర్క్ చేయడం జరిగింది. సో, ఇనీషియల్లీ ఒక బిగ్గర్ పిక్చర్‌లో చూస్తే 19థ్ సెంచరీ ఆ టైంలో ఆంథ్రోపాలజీ ఈస్ మోర్ ఆఫ్ డిపెండ్స్ ఆన్ బుక్స్ అండ్ రిపోర్ట్స్ మీద ఉండేది. అండ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ కంపారిటివ్ థింకింగ్ బై టైలర్ అండ్ ఫ్రేజర్. తర్వాత మార్గాన్ చిన్న చిన్న ఫీల్డ్ వర్క్ బేస్డ్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. ఇది ఒక నెక్స్ట్ సెంచరీలో మనకి ఒక గ్రౌండ్‌గా నెక్స్ట్ వచ్చే ఆంథ్రోపాలజిస్ట్‌కి ఒక ఫీల్డ్ వర్క్ రివల్యూషన్ తీసుకురావడానికి ఒక గ్రౌండ్ లాగా వర్క్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి లేట్ 19థ్ సెంచరీ వచ్చే టైంకి కొంతమంది ఎస్పెషల్లీ 2 టైప్స్ ఆఫ్ ఆంథ్రోపాలజిస్ట్ అండ్ 2 థాట్ ప్రాసెస్ అనేవి ఎస్పెషల్లీ ఫార్మ్ అయినాయి. ఈ ఆంథ్రోపాలజీ అకాడమిక్స్‌లో. చికాగో స్కూల్ అండ్ బ్రిటిష్ స్కూల్ అని. చికాగో స్కూల్ ఇస్ యూఎస్ఏ, బ్రిటిష్ ఇస్ యూకే స్కూల్. వీటి వల్ల ఎస్పెషల్లీ ఆంథ్రోపాలజీ అనే దానికి ఒక సైంటిఫిక్ ఫీల్డ్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ సిస్టమాటిక్ అబ్జర్వేషన్స్ చేయడం, ప్లాన్డ్ ఎక్స్‌పిడిషన్స్ కానీ, డేటా అనేది ఒక పర్పస్ కోసం కలెక్ట్ చేయడం. అంతకుముందు ఇనీషియల్లీ ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ అండ్ కొంత నేర్చుకోవడానికి స్టార్ట్ చేస్తే, ఇప్పుడు ఇట్ 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 హాస్ యాడెడ్ సమ్ సైంటిఫిక్ ఫీల్డ్ వర్క్ యాడ్ అయ్యి ఒక సబ్జెక్ట్ లాగా రూపొందడానికి లేట్ 19థ్ సెంచరీలో ఆంథ్రోపాలజీ ఇది హెల్ప్‌ఫుల్ అయింది. అండ్ ఆంథ్రోపాలజీ అనేది స్లోలీ ఒక ఫీల్డ్ సైన్స్‌గా వెళ్ళడం స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ ఫ్రాన్స్ బోజ్ ఆయన జెసప్ నార్త్ పెసిఫిక్ ఎక్స్‌పెడిషన్ గాని, అండ్ హిస్ లాంగ్ టైమ్ ఫీల్డ్ ఎంగేజ్‌మెంట్ కానీ, అండ్ ద డీటెయిల్డ్ రికార్డింగ్ ఆఫ్ ఇట్స్ కల్చర్, లాంగ్వేజ్, మిత్స్ కానియండి. ఇది హిస్టారికల్ పర్టిక్యులరిజంకి చాలా హెల్ప్ చేసింది. అండ్ ఈవెన్ డబుల్‌హెచ్‌ఆర్ రివర్స్ ఆయన ఎక్స్‌పెడిషన్స్ కానీ, ఆయన నాట్ ఓన్లీ హ్మ్. ఎస్పెషల్లీ డబుల్‌హెచ్‌ఆర్ రివర్స్ వచ్చేసి టీమ్ బేస్డ్ ఫీల్డ్ వర్క్స్‌కి ఫేమస్ అన్నమాట. ఎస్పెషల్లీ ద మోర్ హోలిస్టిక్ ఆంథ్రోపాలజీ, సైకాలజీ, లింగ్విస్టిక్స్ అండ్ ఫిజియాలజీ ఇలా మల్టిపుల్ డిసిప్లిన్స్ పర్సనాలిటీస్‌తో ఫీల్డ్ వర్క్‌కి ఎస్పెషల్లీ ది సైంటిఫిక్ అండ్ కొలాబరేటివ్ ఫీల్డ్ వర్క్‌కి దారితీసిన పర్సన్స్ వచ్చేసి డబుల్‌హెచ్‌ఆర్ రివర్స్. అండ్ ఎస్పెషల్లీ ఈ ఎర్లీ సైంటిఫిక్ ఫీల్డ్ వర్క్ ఏంటంటే ఆహ్,
వీళ్ళు ఇనీషియల్లీ ఫీల్డ్ వర్క్ చేసినప్పటికీ, ఫీల్డ్ వర్క్ అంతా గూడా మోస్ట్‌లీ షార్ట్ డ్యూరేషన్స్ అండ్ ఇట్ ఈస్ మోస్ట్‌లీ ఫర్ క్యాజువల్ ఇంటరాక్షన్స్ ఉండేయి. అండ్ ఆల్సో లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేది ఎక్కువగా ఉండడం అనేది మనం ఈ స్టేజ్‌లో మనం ఎక్కువగా చూస్తాము. సో, ఈ స్టేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ ఆర్మ్ చైర్ ట్రెడిషన్స్‌ని బ్రోక్ చేసి, ఈ ఇనీషియల్‌గా ఈ ఫీల్డ్ ఎక్స్‌పిడిషన్స్‌కి, తర్వాత మెలినోస్కీస్ రివల్యూషన్ రావడానికి ఈ ఫీల్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ చేసింది. ద మిడిల్ ఆర్ లేట్ 19థ్ సెంచరీ. ఆ తర్వాత పోస్ట్ 19థ్ సెంచరీ తర్వాత ఎస్పెషల్లీ బై రాడ్‌క్లిఫ్ బ్రౌన్ అండ్ మెలినోస్కీ ఆంథ్రోపాలజీలో ఒక టర్నింగ్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఫీల్డ్ వర్క్ అనేది ఎక్స్‌టెన్సివ్‌గా తీసుకురావడం జరిగింది ఆంథ్రోపాలజీలో. ఈ రాడ్‌క్లిఫ్ బ్రౌన్ ఏవైతే ఉన్నారో, ఈయన రియల్ షిఫ్ట్ చూపిచ్చాడనమాట. ఈ ఎర్లియర్ ఆంథ్రోపాలజిస్ట్ లైక్ షార్ట్ విజిట్స్ కానీ, డిస్టాంట్ అబ్జర్వేషన్ గానీ, ఇంటర్ప్రిటేషన్ ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ చేయడం వల్ల అండ్ ఈయన మేజర్‌లీ ఏంటంటే సబ్జెక్ట్స్ మధ్య ఉండిపోయాడు. వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవడం, పార్టిసిపెంట్ అబ్జర్వేషన్‌ని ప్రాక్టీస్ చేయడం, సొసైటీలో ఒక యాక్టివ్ అబ్జర్వర్‌గా ఉండడం. ఇలా ఒక స్ట్రక్చరల్ ఫంక్షనలిజం అక్కడే ఉండిపోయాడు. ద మేజర్ పర్సన్ హూ రివల్యూషనలైజ్డ్ దిస్ ఫీల్డ్ వర్క్ వచ్చేసి మెలినోస్కీ. హి ఈస్ ద టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఈయన ఆంథ్రోపాలజీ మొత్తాన్నే రీడిఫైన్ చేయడం జరిగింది. అండ్ మెలినోస్‌కి వచ్చేసి షార్ట్ టర్మ్ విజిట్స్ కాకుండా, ఇంటర్ప్రిటేషన్ కాకుండా, లాంగ్ టర్మ్ ఒక ట్రైబల్ సొసైటీనో, లేదంటే ఒక ఏ సొసైటీనైతే చదువుతున్నారో ఆ పర్టిక్యులర్ సొసైటీకి వెళ్లి, అక్కడ ఉండి, వాళ్ళతో పాటు నివసించి, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ నేర్చుకొని, వాళ్ళ యొక్క డైలీ లైఫ్‌ని, రిచువల్స్‌ని, ఎకానమీని, కిన్‌షిప్‌ని అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ టు బికాస్ ఆఫ్ దిస్ హి వాస్ ఏబుల్ టు holistically understand that particular society or a community of the people, their religion, their economy, their kinship, their magic, and their daily routines అన్నీ కూడా all are connected అని మెలినోస్కీ బిలీవ్ అండ్ మెలినోస్కీస్ హోలిస్టిక్ ఫీల్డ్ వర్క్ అనేది చాలా ఫేమస్ అయిందనమాట. సో దిస్ ఇస్ హౌ దిస్ ఫీల్డ్ వర్క్ అనేది ఇనీషియల్లీ ఒక ఆర్మ్ చైర్ ఆంథ్రోపాలజీ నుంచి ఎక్స్టెన్సివ్ లాంగ్ టర్మ్ ఫీల్డ్ వరకు కూడా ఆంథ్రోపాలజీ అనేది యాస్ ఎ సబ్జెక్ట్‌గా అండ్ ఆల్సో ఆంథ్రోపాలజీ రీసెర్చ్ పరంగా గూడా ఎవల్యూషన్ జరుగుతూ వచ్చింది. రైట్? సో, పోస్ట్ వరల్డ్ వార్ 2 తర్వాత చాలా చేంజెస్ అనేది జరిగినియి. ఎప్పుడైతే ఇండస్ట్రీస్ ఎక్స్‌పాండ్ అయ్యి, విలేజెస్ కూడా ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయిన తర్వాత, ఆంథ్రోపాలజిస్ట్ వచ్చేసి ఓన్లీ ట్రైబల్ ఏరియాస్‌నే ఫోకస్ చేయాలా? ఆంథ్రోపాలజీ అంటే ఈస్ ఓన్లీ అబౌట్ ట్రైబ్సా అని కాకుండా ఆహ్, స్మాల్ స్కేల్ సొసైటీస్ కూడా ఫార్మ్ అయినియి. పీజెంట్ సొసైటీస్‌ని, ఇండస్ట్రియల్ అండ్ అర్బన్ సొసైటీస్‌ని స్టడీ చేయడం గూడా స్టార్ట్ చేశారనమాట. ఎస్పెషల్లీ న్యూ ఫోకస్ ఏరియాస్ ఆహ్, ఈ పోస్ట్ వరల్డ్ వార్ 2 తర్వాత పీజెంట్ సొసైటీస్, ఇండస్ట్రియల్ సొసైటీస్ వీటన్నిటిని గూడా ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్‌లోగా ఇప్పటి వరకు ఏంటంటే దే లెర్న్ ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ ఆర్ ట్రైబల్స్ గురించి తెలుసుకోవడానికి చేశారు. ఇప్పుడు ఎస్పెషల్లీ దే ఆర్ అప్లయింగ్ ద కన్సర్న్స్. ఈ లివింగ్ కండిషన్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి పీపుల్ ఎందుకిలా ఉన్నారు? ఈ విలేజెస్ ఎలా ఫార్మ్ అయినియి? నాట్ ఓన్లీ ది ట్రైబల్ సొసైటీస్ ఈ విలేజెస్‌కి ఇండస్ట్రియల్ సొసైటీస్‌కి మధ్యన కంటిన్యూమ్ ఏంటి? ఈ ఏరియాస్‌లో ఆంథ్రోపాలజీని అప్లైడ్ ఆంథ్రోపాలజీకి తీసుకెళ్ళే ఆహ్, ఆ సెన్స్ అనేది పోస్ట్ వరల్డ్ వార్ 2 తర్వాత స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ హి ప్లేడ్ ఎ మేజర్ రోల్ అండ్ హిస్ కాంట్రిబ్యూషన్ ఈస్ మేజర్ హియర్ ఇన్ ఆంథ్రోపాలజీ. In studying peace and societies or also in introducing this folk urban continuum లో కూడా విలేజెస్ అండ్ సిటీస్ అనేవి టోటల్లీ దే ఆర్ నాట్ సపరేట్ యాక్చువల్లీ దే ఆర్ కంటిన్యూడ్ ఆన్ ఏ కంటిన్యూమ్ అని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఈ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఆంథ్రోపాలజీలో హెల్ప్ఫుల్ అయినాయి. సో, నెక్స్టొచ్చేసి ఈ ఆంథ్రోపాలజీలో ఈ ఫీల్డ్ వర్క్‌లో కూడా దేర్ షుడ్ రిక్వైర్డ్ సమ్ ఎథిక్స్. సీ ఇప్పుడు ఎందుకంటే ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ మనం ఏ సొసైటీకెళ్ళి చదువుతున్నామో ఆ పర్టిక్యులర్ పర్సన్స్ యొక్క కన్సెంట్ అనేది అవసరం. అదర్‌వైజ్ మనం ఎందుకొచ్చాము రీసెర్చర్స్ ఏం చేస్తున్నారు? దానివల్ల యూజ్‌ఫుల్ ఏంటి? ఏ డేటాను రికార్డ్ చేస్తున్నారు?
సో ఎథిక్స్ షుడ్ బి మస్ట్ ఫాలోడ్ బై ఆంథ్రోపాలజిస్ట్ వైల్ డూయింగ్ దట్ రీసెర్చ్. ఆ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ కానీ, ఆ కాన్ఫిడెన్షియాలిటీ గానీ, ఏదన్నా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ కూడా అక్కడ చాలామంది ఆంథ్రోపాలజిస్ట్‌కి షేర్ చేసుకున్నప్పుడు, ఆంథ్రోపాలజిస్ట్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క నేమ్స్‌ని హైడ్ చేయడం, ఆర్ ఐడెంటిటీస్‌ని హైడ్ చేసి, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ని ప్రొటెక్ట్ చేయడంలో గానీ, ప్రొఫెషనలిజం చూపించడంలో అవ్వచ్చు, బై అవాయిడింగ్ సమ్ ఇంటిమేట్ రిలేషన్స్, బికాస్ అంత టైం ఫీల్డ్ వర్క్ చేసి వాళ్ళతోనే ఉండి నివసిస్తున్నప్పుడు ఆహ్, ఇట్ మే కాజ్ సమ్ ఇంటిమేట్ రిలేషన్స్, సమ్ బయాస్డ్ రిలేషన్స్ రావచ్చు. సో, ఆ బయాస్ రాకుండా ఆంథ్రోపాలజిస్ట్ ప్రొఫెషనల్‌గా ఉండడంలో గానీ, ఆర్ నాన్ ఇంటర్వెన్షన్ పర్టిక్యులర్ కల్చర్‌లో వాటిని చేంజ్ చేయకుండా, ఆ కల్చర్‌ని ఆ కల్చర్‌గా చూడడంలో గానీ, అన్‌బయాస్డ్ యాక్షన్స్ తీసుకురావడంలో గూడా ఈ ఫీల్డ్ వర్క్‌లో ఎథిక్స్‌ని ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ ఫీల్డ్ వర్క్. 1968 నుంచి ఎస్పెషల్లీ ఈ డైరెక్ట్ పార్టిసిపేషన్ అనేది ఫార్మ్ అయింది. అప్పటి వరకు ఆంథ్రోపాలజీని ఫీల్డ్ వర్క్ ఎక్స్‌టెన్సివ్‌గా వర్క్ చేశారు. అంతా అయిపోయింది. ఇప్పుడు ఆంథ్రోపాలజీ హాస్ బికమ్ లైక్ అన్ యాక్టివ్ పార్టిసిపెంట్. యాక్టివ్ పార్టిసిపెంట్స్‌గా ఆంథ్రోపాలజిస్ట్ అనేవాళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ లోకల్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం, ఆర్టిఫిషియల్‌గా లేకుండా వాళ్ళతో పాటే ఉండి నేర్చుకోవడం. నాట్ ఓన్లీ అబౌట్ వెర్బల్‌గా వాళ్ళు చెప్పింది రికార్డ్ చేసి, చూసింది మాత్రమే కాకుండా దేర్ ఆర్ సమ్ నాన్ వెర్బల్ బిహేవియర్స్ వితిన్ ద గ్రూప్. ఆ పర్టిక్యులర్ గ్రూప్‌లోకెళ్ళినప్పుడు ఒక ఒక పర్టిక్యులర్ ట్రైబల్ సొసైటీనో, ఒక పీజెంట్ సొసైటీనో, ఒక ఇండస్ట్రియల్ సొసైటీనో చదువుతున్నప్పుడు ఆ సొసైటీని హోలిస్టిక్‌గా, నాట్ ఇన్ ఎ సింగిల్ నారో పర్స్పెక్టివ్, హోలిస్టిక్ వేలో ఆ సబ్జెక్ట్ మొత్తాన్ని అర్థం జేసుకోవడం. మనుషులు వాళ్ళ కల్చర్‌ని వాళ్ళ పర్స్పెక్టివ్‌లో అర్థం జేసుకొని దాన్ని ఎటువంటి బయాస్డ్ మనం ఒక మెంటల్ బయాస్డ్ ఫ్రేమ్‌వర్క్‌లో మనం వర్క్ చేస్తుంటాం. దాన్ని పక్కన బెట్టి ఒక హోలిస్టిక్ పర్స్పెక్టివ్‌లో దాన్ని రీసెర్చ్ చేసి తీసుకురావడం అనే ఒక ఐడియాలజీ అనేది మోడర్న్ ఫీల్డ్ వరకు వచ్చేసరికి ఆంథ్రోపాలజీ యాస్ ఎ సబ్జెక్ట్‌గా డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ అబ్జర్వ్ చేయడంతో పాటు పార్టిసిపేషన్ అండ్ ఎస్పెషల్లీ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెస్టింగ్. సీ ఆంథ్రోపాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో అప్పటి వరకు పీపుల్‌తో కలిసి పనిచేసేవాళ్ళు, పీపుల్‌ని క్వెషన్స్ అడిగేవాళ్ళు కాకుండా, వాళ్ళతో పాటు కలిసి, వాళ్ళతో పాటు ఎక్స్‌పీరియన్స్ చేయడం. ఆ కల్చర్‌ని, సొసైటీని, వాళ్ళ యొక్క లైఫ్‌ని దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసి, ఆ ఎక్స్‌పీరియన్సెస్‌ని కలెక్ట్ చేయడం అనేది ఎస్పెషల్లీ ఈ మోడర్న్ ఫీల్డ్ వర్కొచ్చిన తర్వాత అది చాలా ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. అండ్ ఇందులో గూడా యూ కెన్ సీ సమ్ లిమిటేషన్స్. ఈ ఫీల్డ్ వర్క్‌లో గూడా కొన్ని లిమిటేషన్స్ అనేవి చూడొచ్చు. బికాస్ హ్యూమన్ బిహేవియర్ దిస్ ఈస్ సంథింగ్ కాంప్లెక్స్ అండ్ ఇట్ లీడ్స్ టు అండ్ ఆబ్జెక్టివిటీ న్యూట్రల్‌గా ఉండడం అనేది చాలా కష్టం. బికాస్ ఎవ్రి ఆంథ్రోపాలజిస్ట్‌కి గూడా ఇప్పుడు మ మన మనకంటూ ఓన్ కల్చర్‌లో మనం ఎవాల్వ్ అయ్యి ఉంటాం గాబట్టి, సమ్ బయాస్ అనేది ఉంటది. వైల్ లుకింగ్ ఎట్ అదర్ కల్చర్స్ ఆర్ అదర్ సొసైటీస్ స్టడీ చేస్తున్నప్పుడు గాని. సో, ఇట్ కెన్ లీడ్స్ టు సబ్జెక్టివిటీ అండ్ ప్రాక్టికల్లీ ఆల్సో యూ కెన్ సీ సమ్ ఛాలెంజెస్ లైక్ ఎలైట్ క్లాస్ పీపుల్‌తో మనకి యాక్సెస్ అవ్వడం, వాళ్ళ గురించి తెలుసుకొని రాయాలి అన్నా కానీ, సోషల్ బ్యారియర్స్ కూడా ఎస్పెషల్లీ ఆహ్, ఫీల్డ్ వర్క్‌లో ఇవి కొన్ని లిమిటేషన్స్‌గా చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈవిడ 'లీలా దుకే'. ఈవిడ ఒక బ్రాహ్మణ్ వుమెన్ అయ్యేసరికి ఆమె ఒక కమ్యూనిటీని స్టడీ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ లోయర్ కాస్ట్ వుమెన్ వాళ్ళు ఫ్రీగా మాట్లాడకుండా చాలా ఫ్యాక్ట్స్‌ని హైడ్ చేయడం జరిగింది. వెన్ ద ఫ్యాక్ట్స్ ఆర్ హైడెడ్ అథెంటిక్ డేటా, ఎఫిషియంట్ డేటా అనేది ఆ ఫీల్డ్ వర్క్‌లో గాని, ఆ రిసర్చ్‌లో గాని మనకి బయటికి రాదు. సో, అప్పుడు మనం ఒక పర్ఫెక్ట్ ఆంథ్రోపోలాజికల్లీ ఒక పర్ఫెక్ట్ థియరీని గాని, ఒక పర్ఫెక్ట్ కంక్లూజన్స్‌కి మనం రాలేము. సో, ఇలాంటి లిమిటేషన్స్ అనేవి గూడా ఆంథ్రోపోలాజికల్ ఫీల్డ్ వర్క్‌లో మనం చూడొచ్చు. మరి ఆంథ్రోపోలజిస్ట్ అనేవాళ్ళు ఎటువంటి టెక్నిక్స్‌ని, మెథడాలజీస్‌ని యూజ్ చేస్తారు? రీసెర్చ్‌కి సంబంధించిన కొన్ని మెథడ్స్ అండ్ టెక్నిక్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. సో, వీడియో నచ్చితే కంటెంట్ హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.